నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం. ఈ రోజు ఆయన 69వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రజా ప్రతినిధులు, నేతలు, ప్రముఖులు బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. మరోవైపు కేసీఆర్ కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు. ఆయన పూర్తి ఆయుష్తో మంచి ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నా అని మోదీ ట్వీట్ చేశారు. విషవాయువుతో పలువురు అస్వస్థతకు గురైన సంఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. నిన్న రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఆకస్మికంగా ఒక రకమైన విషవాయువు రావడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉండే స్థానిక ప్రజలతో పాటు ఆసుపత్రిలో ఉన్న రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విషవాయువుతో 20 నుంచి 30 మందికి పైగా దగ్గుతో పాటు వాంతులు బారిన పడ్డారు. ఈ ఘటనపై స్థానిక అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. మిషన్ భగీరథ నీటిలో క్లోరిన్ డోస్ ఎక్కువై విషవాయువులు లీకేజీ అవుతుందని పలువురు చెబుతున్నారు. నిర్మలా సీతారామన్ కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ఫార్మాసిటీ సహా రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ పార్కులకు నిధులివ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను మంత్రి కేటీఆర్ కోరారు. కేంద్రం చెప్తున్న మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తాము హైదరాబాద్ ఫార్మాసిటీ చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 64,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 5.6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని వివరించారు. ఈ పార్క్ మాస్టర్ ప్లాన్ నీళ్లు, కరెంటు సరఫరా, రైల్వే కనెక్టివిటీ, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ బేస్డ్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఇతర మౌలిక వసతుల కల్పన కోసం 5,003 కోట్లు ఇప్పుడు పెట్టబోయే కేంద్ర బడ్జెట్లో కేటాయించాలని ఆయన కోరారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా బల్కంపేట అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. రాజశ్యామల పూజ నిర్వహించి అమ్మవారికి బంగారు ఆభరణాలు సమర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నానని కవిత తెలిపారు. బల్కంపేట అమ్మవారి ఆలయం రోజు అభివృద్ధి చెందుతుందన్నారు. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మీడియా స్వేచ్ఛ గురించి బీఆర్ఎస్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీబీసీ అంశంలో బీజేపీ సర్కారు తీరుతో ప్రపంచం ముందు భారత్ పరువు పోతుందన్న మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి ఎవరి చరిత్ర ఏంటో అందరికీ తెలుసన్నారు. మీడియాను అణగదొక్కే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ఏనన్న కిషన్ రెడ్డి గతంలో టీవీ ఛానల్స్ ప్రసారాలని నిషేధించిందెవరో గుర్తు చేసుకోవాలన్నారు. తండ్రి తన కొడుకును మందలించడంతో తీవ్ర అసహనానికి లోనైన కొడుకు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి హైదర్ షాకోట్ గ్రామం నరసారెడ్డి కాలనీలో చోటు చేసుకుంది ఈ ఘటన. హనుమంతు అనే వ్యక్తి తన కుమారుడు మహిపాల్ ను గట్టిగా మందలించాడు. తల్లిదండ్రులను ఎలాగైనా భయపెట్టాలని భావించిన కుమారుడు మహిపాల్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. విషయం గమనించిన స్థానికులు అంబులెన్స్ లో ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు వినూత్నంగా నిర్వహించేందుకు వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డు సిద్ధమైంది. మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు బాంధవుడికి జన్మదిన శుభాకాంక్షలు పేరుతో 25 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు కేసీఆర్ చిత్రపటాన్ని వేరుశెనగ, ఉల్వలు, ఉప్పు రంగులతో రూపొందించారు. వనపర్తి మార్కెట్ యార్డులో రైతులతో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ పేలుళ్లకు ప్లాన్ చేసిన అబ్దుల్ ఖలీం ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది దసరా టైంలో భారీ పేలుళ్లకు చేసిన ప్లాన్ ను పోలీసులు భగ్నం చేశారు. ఈ కేసులో అప్పట్లో 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీరికి సహకరించిన ఖలీం ను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. అయితే నరమేధానికి ప్రయత్నించిన ఈ గ్యాంగ్ పాక్ నుంచి గ్రానైడ్లు, ఇతర పేలుడు పదార్థాలను తరలించారు. 20 ఏళ్లుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో వాతావరణం ప్రశాంతంగా ఉందని, పార్టీలు వేరైనా ప్రజలంతా కలిసిమెలిసి పనిచేసుకునే పద్ధతి ఉన్న నియోజకవర్గం హుజూరాబాద్ అని ఎమ్మెల్యే ఈటెల తెలిపారు. జైలు నుండి విడుదలైన కమలాపూర్ బీజేపీ నాయకులను ఆయన ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, బీఆర్ఎస్ నాయకులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హుజూరాబాద్ ప్రజలపై కేసీఆర్ పగబట్టాడని ఆరోపించారు. టర్కీ, సిరియాలో భూకంపాలతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరిచిపోకముందే భారత్లో జమ్మూ కాశ్మీర్లో భూకంపం భారత్లో ఆందోళన రేకెత్తించింది. జమ్మూ కాశ్మీర్లోని ఖత్రాలో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఉదయం 5 గంటల 1 నిమిషానికి 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదైంది. ఎక్కడా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు.
ట్రాఫిక్ పేరు చెబితేనే బెంగళూరు వాసులు హడలిపోతున్నారు. బెంగళూరులో 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే సగటున 29 నిమిషాల 10 సెకండ్లు పడుతోందట. దీంతో ప్రపంచంలోని అతి ఎక్కువ రద్దీ కలిగిన నగరాల జాబితాలో బెంగళూరు 2వ స్థానంలో నిలిచింది. 2022లో సిటీ సెంటర్ కేటగిరీలో ఈ ప్లేస్ దక్కించుకుంది. తొలి స్థానంలో లండన్ ఉంది. అక్కడ 10 కిలోమీటర్ల ప్రయాణానికి సగటున 36 నిమిషాల 20 సెకండ్ల టైం పడుతోంది. దీంతో వాహనదారులకు నరకం కనిపిస్తోంది. డచ్కు చెందిన లొకేషన్ టెక్నాలజీ స్పెషలిస్ట్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2022 పేరుతో ఓ స్టడీ చేసింది. వాహనాల రద్దీ వల్ల టైం వృధా, ఖర్చుతో పాటు ఖర్చున ఉద్గారాల ప్రభావాన్ని పరిశీలించింది. ప్రపంచవ్యాప్తంగా 56 దేశాల్లోని 289 నగరాల్లో ఈ స్టడీ చేపట్టింది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయి గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేదలకు వస్త్రాల పంపిణీ చేశారు. అధ్యక్షులు జిల్లేపల్లి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు దుస్తులు అందించారు. పందిరి రాజశేఖర్, ప్రముఖ సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని పేదలకు వస్త్రాలు అందించడం ఎంతో అభినందనీయమని సత్యనారాయణ తెలిపారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్యంపై తాజా అప్డేట్ వచ్చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిన్న ఎంఆర్ఐ స్కానింగ్ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం తారకరత్న మెదడుకు సంబంధించిన వైద్య సేవలు కొనసాగుతున్నట్లు వివరించారు. ఆయనకు అందిస్తున్న వైద్య చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలతో నేడు హెల్త్ బులెటిన్ విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా తారకరత్నకు చికిత్స కోసం విదేశీ వైద్యులను రప్పించినట్లు ఆయన కుటుంబ సభ్యుడు రామకృష్ణ ఇటీవల తెలిపారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు అని తమిళిసై ట్వీట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం మహాశివరాత్రి జాతరకు ముస్తాబైంది. నేటి నుండి 19 వరకు 3 రోజులకు పాటు మహాశివరాత్రి జాతర అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు, ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో అతిపెద్ద దేవాలయమైన వేములవాడ పుణ్యక్షేత్రంలో అత్యంత ప్రధానమైన పండుగగా భావించే మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లకు ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసింది. మంత్రి మల్లారెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కీసరగుట్ట ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం పేరు మీద అభిషేకం, పూజలు చేసి కీసర అర్బన్ ఎకో పార్క్ లో మొక్కలు నాటారు. సీఎం నేతృత్వంలో రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు చేశారు. సౌత్ ఆఫ్రికా నుంచి మరో 12 చీతాలను ఇండియాకు తరలించనున్నట్లు కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన C-17 ఎయిర్ క్రాఫ్ట్ లో చీతాలను తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ గురువారం సౌత్ ఆఫ్రికాకు బయలుదేరిందని, ఈ నెల 18న ఉదయం 10 గంటలకు చీతాలు ఇండియాకు చేరుకుంటాయని చెప్పారు. వీటిలో 7 మగ, 5 ఆడ చీతాలున్నాయని తెలిపారు. వీటి కోసం మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్ లో 10 క్వారంటైన్ ఎన్క్లోజర్లను ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. అసోంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జోర్హాట్లోని చౌక్ బజార్లో ఓ బట్టల దుకాణంలో మంటలు చెలరేగాయి. క్షణాల్లో చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రాంతం అంతటా దట్టమైన పొగలు అలుముకున్నాయి. మొత్తం 150 దుకాణాలు కాలి బూడిదయ్యాయి. అగ్ని ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది 20 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పేందుకు గంటల పాటు కృషి చేశాయి. షార్ట్ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా గుర్తించారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. అగ్ని ప్రమాద ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడలో శక్తి కేంద్రాల ఇన్ఛార్జ్ బీజేపీ రాష్ట్ర నాయకులు ఆదలి రవీందర్ ఆధ్వర్యంలో ప్రజాగోస, బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ కార్యక్రమం నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు నందీశ్వర్ గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్, అమీన్పూర్ కౌన్సిలర్ ఎడ్ల రమేష్ ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వ పనితీరును ఎండగడుతూ ప్రజలను ఏకం చేయడమే మా లక్ష్యమని వారు తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చేలా ప్రతి కార్యకర్తను సమన్వయం చేస్తున్నామన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి హరీష్ రావు క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కేసీఆర్ కారణ జన్ముడిగా, చిరస్మరణీయుడిగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలని పార్టీ కార్యకర్తలు, ఉద్యమకారుల మధ్య నేడు జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నామని మంత్రి అన్నారు. కానే కాదు, రానే రాదు అన్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించాడని చెప్పారు. రైతు బంధు, బీమా పథకాలు దేశానికి ఆదర్శమన్నారు. తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవంతో బ్రతికేలా కేసీఆర్ కృషి చేశారని కొనియాడారు. కేసీఆర్ ఎంత ఎదిగితే తెలంగాణకు అంత లాభమని తెలిపారు.
తమిళనాడు తిరుచిరాపల్లి జిల్లాలోని తిరువనైకావల్లోని జంబుకేశ్వరార్ అఖిలాండేశ్వరి దేవాలయంలోని అఖిల అనే ఓ బుల్లి ఏనుగు ఆలయ ద్వారాలు తెరిచింది. తన తొండంతో సులువుగా గుడి తలుపులు తీసింది. బుధవారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. ఏనుగు గుడి తలుపులు తీయడాన్ని వీడియో తీసిన ఆలయ సిబ్బంది అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రంగాపూర్ గ్రామం పెట్రోల్ పంప్ సమీపంలో కారు బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. లక్షలాది మంది భక్తులు శివుణ్ణి దర్శించుకోనుండడంతో ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. చెరువుగట్టు పార్వతీలింగేశ్వర స్వామి ఆలయం, మేళ్ల చెరువులో దేవస్థాన చైర్మన్లు ప్రత్యేక వసతులు కల్పించారు. మంచినీటి సౌకర్యం, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని శివాలయాలు ప్రత్యేక అలంకరణలతో ముస్తాబయ్యాయి. బంజారాహిల్స్ లో సీఎం కేసీఆర్ 69వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్బీటీ నగర్ లో స్కూల్ పిల్లలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నిన్న యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపురం వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ పరిశ్రమ ఎదుట బ్రెయిన్ డెడ్ అయిన శిరీష మృతదేహంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చలమల కృష్ణారెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించి వారికి న్యాయం చేయాలని పరిశ్రమ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. మృతి చెందిన కుటుంబాలకు తన వంతు సాయంగా ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. మృతి చెందిన వారి కుటుంబాల ఒక్కొక్కరికి పరిశ్రమలో ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. అమెరికా, చైనా మధ్య నెలకొన్న స్పై బెలూన్ వివాదంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. స్పై బెలూన్ ను కూల్చిన ఘటనలో చైనాకు క్షమాపణలు చెప్పేది లేదని స్పష్టం చేశారు. అమెరికా ప్రజల ప్రయోజనాలు, దేశ భద్రతకే మొదటి ప్రాధాన్యమని బైడెన్ వెల్లడించారు. స్పై బెలూన్ వివాదంపై త్వరలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో మాట్లాడే అవకాశం ఉందన్నారు. చైనాతో తాము ప్రచ్ఛన్న యుద్ధాన్ని కోరుకోవడం లేదన్నారు. అర్ధరాత్రి సమయం, అందరూ నిద్రించిన వేళ అదొక వీధి. సింహాలు ఒకదాని వెంట ఒకటి స్వేచ్ఛగా వెళుతున్నాయి. కొన్ని సింహాలు పక్కనే ఉన్న గోడపైకి ఎక్కి అటూ ఇటూ చూస్తున్నాయి. ఆ సమయంలో పొరపాటుగా ఎవరైనా ఒంటరిగా వాటి కంట్లో పడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. దాడి చేసి చంపేయవు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా ఇందుకు సంబంధించిన వీడియోని తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. మరో రోజు మరోసారి గర్వకారణం. గుజరాత్ వీధిలో నడుస్తున్న తీరు అంటూ ఆయన ట్వీట్ చేశారు. గుజరాత్లో ఏ ప్రాంతమో ఆయన తెలియజేయలేదు.